హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఇది సర్కిల్స్ 2 మార్క్స్ పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మీకు అన్ని 2 మార్క్స్ చెప్తాను. సో ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ముందు సర్కిల్స్ 2 మార్క్స్లోకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ అండ్ పాసెస్ త్రూ అన్నాడు. కాన్సెంట్రిక్ అంటే ఏంటి? ముందు మనకు అది కావాలి. కాన్సెంట్రిక్ సర్కిల్, కాన్సెంట్రిక్ కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే మీనింగ్ చూద్దాం. ఒక సర్కిల్ ఎలా ఉందిరా, ఈ సర్కిల్కి ఇది సెంటర్ అనుకున్నాం, ఇంకొక సర్కిల్కి కూడా సెంటర్ అదే, అంటే ఇంకొక సర్కిల్కి కూడా సెంటర్ అదే. 3 or more సర్కిల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడియస్. ఇది చూడండి, ఈ రేడియస్ వేరుగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ రేడియస్ వేరుగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ రేడియస్ వేరుగా ఉంటుంది. అంటే సెంటర్ సేమ్ ఉండి రేడియస్ డిఫరెంట్గా ఉంటే ఆ సర్కిల్స్ని ఏమంటామంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. సో ఇప్పుడు మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం రాయాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఎలా రాయాలో చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సెంట్రిక్, కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్, కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్. మనకి గివెన్ సర్కిల్ ఏదైతే ఉందో అది యాజ్రీజ్గా రాసుకుంటారండి. ఏమి ఇచ్చాడు? x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y. ఇక్కడ వరకు రేడియస్ ఏం మారదు, సెంటర్ ఏం మారదు. చూడండి, రేడియస్ మార్చాలి అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్లో రేడియస్ మార్పు అనేది ఎక్కడ జరుగుద్ది అంటే కాన్స్టెంట్తో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాన్స్టెంట్ ప్లస్ k = 0 అని రాశాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. క్లియర్? సో కాన్సెంట్రిక్ సర్కిల్ వాడు ఏ ఈక్వేషన్ అని ఇవ్వండి, x² y² xy కోఎఫిషియంట్ వరకు యాజ్రీజ్గా రాయాలి. కాన్స్టెంట్ మాత్రం ఇక్కడ -12 ఉన్నా ప్లస్ కేనే రాయాలి, +12 ఉన్నా ప్లస్ కేనే రాయాలి, ఏమీ లేకపోయినా ప్లస్ కే రాయాలి. ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ ద అండ్ అంటే ఏంటి? ఈ సర్కిల్ ఈ పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది. ఏ -1 అంటే ఇది చూడండి సరే, -2, 14 గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ రాయండిరా. -2 హోల్ స్క్వేర్ 14 హోల్ స్క్వేర్ -6 × -2 4 × 14 ప్లస్ k = 0, ప్లస్ k = 0. ఇక్కడ చూద్దాం మనం. 12 -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే ఎంత అవుతుందా మనకి? 14 × 14 పక్కన రాసుకుందాం మనం. 14 × 14 4 × 4 ఎంత అవుతుంది మనకి? 16 1 4 × 1 4 56. నెక్స్ట్ 1 × 14 196. సో రాసేద్దాం. 196 ప్లస్ 12 మైనస్ 4 × 10 40 4 × 4 అంటే ఎంత అవుతుంది? -56 ప్లస్ k = 0. సో కాన్స్టెంట్లు మొత్తం యాడ్ చేయండిరా. ఈ మొత్తం ఎంత అవుతుంది చూడండి, 196. ఇది ఎంత అవుతుందమ్మా? 212 అంతే కదా. 212 మైనస్ 56 ప్లస్ k = 0 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 156 ప్లస్ k = 0. దాట్ ఇంప్లైస్ k = -156 అవుతుంది. ఇది తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ రాసేయండి. అంటే ఎంత అవుతుంది? x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 4y. k ప్లేస్లో ఎంత వచ్చిందిరా? -156 = 0. దిస్ ఈజ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం ఇక్కడ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి మనకి. ఈ సర్కిల్కి సెంటర్ ఎంత ఇచ్చాడు మనకి? 1, 4 అని ఇచ్చాడు సెంటర్. రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి? 5. ఒక సర్కిల్కి సెంటరు రేడియస్, సర్కిల్కి సెంటరు రేడియస్ తెలిసింది అంటే సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చురా. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి రాద్దామమ్మా? x - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు r². సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమనుకోవాలి మనం? h, k. రేడియస్ని ఏమనుకోవాలరా? r. ఇక్కడ రాసేయండి. దాంట్లో x - h అంటే ఎంత ఉందిరా? 1 హోల్ స్క్వేర్ y -4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5². ఎక్స్పాండ్ చేసేయండి అనేది ఎంత అవుతుంది? x² ప్లస్ 1 మైనస్ 2x y² ప్లస్ 16 మైనస్ 8y మైనస్ 25 = 0. సో టోటల్ ఈక్వేషన్ రైట్ x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 8y ఎంత అవుతుందమ్మా? ఇది 17. 17 అంటే ఎంత అవుతుందా? -8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్.
విత్ సెంటర్ 1,4 అండ్ రేడియస్ 5. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. 2 మార్క్స్లో ఇక్కడ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ 4 -4, 3, 3, -4 ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అని ఇస్తున్నాడు. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఏమి ఇస్తున్నాడు చూడండి ఒకసారి. ఒక సర్కిల్ ఇస్తున్నాడు. ఒక సర్కిల్ ఇచ్చి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఏంటి? ఇది సెంటరు, ఇది మొత్తం డయామీటర్ అనుకుంటే దీన్నేమో x2, y2 అనుకోండి, దీన్నేమో x1, y1. సో దీన్ని ఏ, దీన్ని బి అనుకుంటే ఇప్పుడు ఏబి అనేది ఒక డయామీటర్. ఈ డయామీటర్ యొక్క ఈక్వేషన్ అంటే ఈ రెండు డయామీటర్ యొక్క ఈ ఎండ్ పాయింట్స్ తెలుసు, ఈ ఎండ్ పాయింట్ తెలుసు. అప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే మనకు ఫార్ములా ఏంటి అంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ తెలిసినప్పుడు ఒక సర్కిల్కి సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే ఇది రాయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఎండ్ పాయింట్స్ దీన్ని ఏమనుకుందాం? x1, y1 అనుకుందాం. దీన్ని x2, y2 అనుకుంటే ఈ వాల్యూస్ రెండు తీసుకొచ్చి రాయండి. ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ x - x1 అంటే -4, సో టోటల్గా +4 అవుతుంది. ఇంటూ x - x2 అంటే ఎంత ఉందిరా? 3 ప్లస్ y - y1 అంటే 3 నెక్స్ట్ y + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు 0 మల్టిప్లై చేయండి. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుందిరా? x² - 3x ప్లస్ 4x -12 ప్లస్ y² ప్లస్ 4y -3y -12 దట్ ఈక్వల్ టు 0. సో టోటల్ మల్టిప్లై చేయండి. x² ప్లస్ y² కామన్గా ఉంది. ఇక్కడ -4y అదే కదా, మొత్తం ఎంత ఉందో చూడండి. ఇక్కడ +x నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? +y నెక్స్ట్ -24 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందా? x² ప్లస్ y² ప్లస్ x ప్లస్ y -24 ఈక్వల్ టు 0 బి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. బి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో సెకండ్ ప్రాబ్లం కూడా యాజ్ రీజ్ చేద్దామా? ఇక్కడ కూడా మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ యొక్క రెండు ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ ఎండ్ పాయింట్స్ ఏమంటారు మనకి? 4, 2, రెండోది 1, 5. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏం రాయాలి? ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఫార్ములా ఏం రాద్దాం అమ్మా? x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. y - y2 ఈక్వల్ టు 0. ఆ వాల్యూస్ తీసుకొచ్చి రాద్దాం. ఇదిగో దీన్ని ఏమనుకుందాం? x1, y1, x2, y2 అంటే దట్ ఇంప్లైస్ x - x1 అంటే 4, x - x2 అంటే 1 ప్లస్ y - 2 ఇంటూ y - 5 దట్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు 0 మొత్తం మల్టిప్లై చేయండి రా. దట్ ఇంప్లైస్ x ఇంటూ x ఎంత అవుతుందిరా? x² -x -4x అంటే -5x ప్లస్ 4 ప్లస్ y² -5y -2y -7y ప్లస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏం రాద్దాం? దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² -5x -7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడు రాయాలి మనం? ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాయడానికి ఫార్ములా. ఇచ్చిన రెండు పాయింట్స్ ఏమవుతాయి అంటే మనకి సర్కిల్ యొక్క డయామీటర్ ఎండ్ పాయింట్స్ అవుతాయి. దాన్ని ఉపయోగించి సర్కిల్ ఈక్వేషన్ రాయటం. ఓకే, 18th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. ముందు ఒక సర్కిల్ ఈక్వేషన్ రాజేద్దాం. అంటే ముందు ఒక సర్కిల్ రాజేద్దాం. సర్కిల్ రాజేస్తే ఇక్కడ చూడండి, ఇది డయామీటర్ అనుకుందాం. ఓకేనా? ఇది డయామీటర్ అనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి రా. ఇది సెంటర్, ఇది డయామీటర్ ఒక ఏ, దీన్ని బి అనుకుంటాను. A, B. ఇక్కడ గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఇఫ్ 1 ఎండ్ ఆఫ్ అన్నాడు అంటే ఒక ఎండ్ ఇచ్చాడు. ఒక ఎండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2, 3 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x1, y1 అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది ఏంటి? అదర్ ఎండ్ అంటే x2, y2 కనుక్కోవాలి. అంతే కదా? x2, y2 సర్కిల్కి సెంటర్ కావాలి. ఈ సర్కిల్ నుంచి సెంటర్ కావాలి అంటే మీకు ఫార్ములా ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా లెక్కలో చేసి మన వీడియోస్లో x కోఎఫిషియంట్ ఎంత ఉందో
ఈ ఎక్స్ కోషెంట్ అంటే ఇది ఎంత ఉందో దాన్ని బై 2 చేయండి, గుర్తు మార్చండి. బై 2 చేస్తే -4 వచ్చింది, గుర్తు మారిస్తే 4 వచ్చింది. అంటే సెంటర్ 4,4. క్లియర్. సో ఇక్కడ రాస్తున్నాను సెంటర్ ఎంత మనకి 4,4. ఓకే రైట్. మీరు డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబి అనేది డయామీటర్ అన్నాడు, అంటే సెంటర్ అనేది ఖచ్చితంగా ఈ ఏబీకి మిడ్ పాయింట్ అవుద్ది, అవునా కదా? మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ ఏబి మిడ్ పాయింట్ ఏంటి? సెంటర్. కాబట్టి ఏం రాద్దాం మనం? ఏబి మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ సెంటర్. సెంటర్ మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఏంటి మరి? x1 + x2/2 y1 + y2/2 దట్ ఈక్వల్ టు సెంటర్ అంటే దేనికి సమానం రా? 4,4కి సమానం. ఓకే, ఏబీకి మిడ్ పాయింట్ అన్నప్పుడు x1 ప్లస్ అంటే 2 ప్లస్ x2 అంటే తెలియదు మనకి x2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుందిగా, అంటే ఎంత అవుతుంది మనకి? 4. నెక్స్ట్ రెండోది y1 అంటే 3 ప్లస్ y2/2 దట్ ఈజ్ ఆల్సో 4. ఇక్కడ చూద్దాం మనం, క్రాస్ మల్టిప్లై చేయండి రా. 2 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8, x2 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 2, x2 ఈజ్ ఈక్వల్ టు 6. సో x2 వచ్చింది. నెక్స్ట్ రెండోది ఇక్కడ 3 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు 8, y2 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3, y2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ రాద్దాం. బి x2, y2 ఈజ్ ఈక్వల్ టు 6,5 వచ్చింది. 6,5 వచ్చింది. మనల్ని ఏమనుకోండు? 1 ఎండ్ ఇచ్చాడు, అదర్ అనుకో. కాబట్టి ఏం చెప్పవచ్చు? ద అదర్ ఎండ్ ఆఫ్ లేదా అదర్ ఎండ్ ఈజ్ 6,5. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, 19th ప్రాబ్లం చూద్దాం. అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కిల్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ సర్కిల్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ద పారామెట్రిక్ ఈక్వేషన్స్, జాగ్రత్తగా చూడండి. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. వీటిని ఏమంటామంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π ఉండాలి. ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? థీటా అనేది 0 అవ్వచ్చు, 0 కన్నా ఎక్కువ అవ్వాలి, 2π కన్నా తక్కువ ఉండాలి. ఈ కండిషన్ కూడా రాయాలి. దీనిలో h, k అంటే ఏంటి మనకి? సెంటర్. r అంటే ఏంటి మనకి? రేడియస్. సో గివెన్ సర్కిల్కి మనకి ఇక్కడ చూడండి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. దీనికి సెంటర్ ఎంత అవుతుందిరా? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు x² y² అంటే ఎంత? 0,0. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2² రాయొచ్చు, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 2. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయండి. x ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత అవుతుంది? 0 ప్లస్ r అంటే 2 కాస్ థీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 సైన్ థీటా. 0 ఈజ్ లెస్ దాన్ r లెస్ దాన్ 2π. 0 ఈజ్ లెస్ దాన్ 2π. పారామెట్రిక్ ఈక్వేషన్స్ సర్కిల్కి దానికి రాద్దాం. సో ఇక్కడ ఏంటి మనకి? ఫస్ట్ h, k ఎంత అవుతుంది? 3,4. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. x ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. x ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత ఉందో మనకి? 3 ప్లస్ రేడియస్ r 8 ఇంటూ ఎంతమ్మా? కాస్ థీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 8 ఇంటూ సైన్ థీటా, వేర్ థీటా బిలాంగ్స్ టు ఏం రాయాలి మనం? 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π. పారామెట్రిక్ ఈక్వేషన్స్కి ఈ కండిషన్ రాయాలి. ఓకేనా? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. ఇంకా ఈ పారామెట్రిక్ టాపిక్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ 21 ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ లెక్క ఏమి ఇచ్చాడు చూడరా? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. ముందు గివెన్ ఈక్వేషన్ సర్కిల్ ఫామ్లోకి మార్చుదాం. గివెన్ ఈక్వేషన్ సర్కిల్ ఫామ్లోకి మార్చమంటే ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్, ఈ 4 ఇటు మూవ్ చేయండి, ఎంత అవుతుంది మనకి? 9/4.
సో ఇక్కడ రాద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దీన్ని 3/2 హోల్ స్క్వేర్ రాసేయచ్చు. 3/2 హోల్ స్క్వేర్ 3/2 హోల్ స్క్వేర్ రాస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి హెచ్ కామా కే ఈక్వల్ టు 0,0 అవుతుంది. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. సో ద ఈక్వేషన్ పారామెట్రిక్ ఫామ్ రాయాలి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ పారామెట్రిక్ ఫామ్ రాస్తున్నా. పారామెట్రిక్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాద్దాం మనం? హెచ్ అంటే ఎంత రాద్దాం? హెచ్ అంటే ఎంత? 0 ప్లస్ 3/2 ఇంటూ కాస్ థీటా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ కే ప్లస్ ఆర్ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 3/2 ఇంటూ సైన్ థీటా. ఇక్కడ రాద్దాం టోటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 కాస్ థీటా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 3/2 సైన్ థీటా వేర్ థీటా 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π. ఇది పారామెట్రిక్ ఎక్కడ డిఫైన్ అవుతుందో రాయాలి. సేమ్ ప్రాబ్లం అక్కడ చూద్దామా? సో ఇక్కడ ఈ 2 ప్రాబ్లం అంటే 2x² ప్లస్ 2y² 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే 2 ఇంటూ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 7/2 రాయండి. నెక్స్ట్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 7/2 హోల్ స్క్వేర్. హెచ్ కామా కే ఈక్వల్ టు 0,0 రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 7/2. సో పారామెట్రిక్ ఫామ్ ఏం రాయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈజ్ ఈక్వల్ కే ప్లస్ ఆర్ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ మనకి హెచ్ కామా కే అంటే ఎంత ఉందో చూడరా? 0 ప్లస్ రూట్ 7/2 ఇంటూ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ రూట్ 7/2 ఇంటూ సైన్ థీటా. 0 ఈజ్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. దిస్ ఈజ్ ద పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ మోడల్లో ఈజీగా చేయొచ్చు, జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఓకే, పారామెట్రిక్ ఈక్వేషన్స్లో లాస్ట్ మోడల్ చూద్దాం మనం. ఇక్కడ అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. ఇంతవరకు మనకి ఒక స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు జనరల్ ఫామ్ ఇచ్చాడు. ఈ జనరల్ ఫామ్ని ఎలా మార్చాలి చూద్దాం. మనకి ఈ జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు ముందు సెంటర్ రాయాలరా. సెంటర్ అనగానే మనం చాలా ప్రాబ్లమ్స్లో చేస్తున్నాం. ఎక్స్ పక్కన ఎంత అయితే ఉందో దాని కోఎఫిషియంట్ తీసుకొని /2 చేసి గుర్తు మార్చాలి. /2 చేస్తే 3 వస్తుంది, గుర్తు మారిస్తే -3 వస్తుంది. -3 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? -4. దీనినే హెచ్ కామా కే అనుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే ఇది రాయండి 9 ప్లస్ f² అంటే ఎంత? 16 ప్లస్ 196 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 121 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. సో మనకి ఇక్కడ హెచ్ కామా కే తెలిసింది, రేడియస్ అంటే పర్టికులర్ మనం దీనిలో ఈ చేయాల్సింది ఏంటి? మనం జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి, ఆ తర్వాత పారామెట్రిక్ ఫామ్ రాయాలి. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం రాద్దాం మనం? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటరా మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఎంత ఉంది ఇక్కడ? -3 ప్లస్ 11 కాస్ థీటా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 11 సైన్ థీటా. 0 ఈజ్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. నెక్స్ట్ తర్వాత ఏమని చూద్దాం. ఇక్కడ సర్కిల్ సెంటర్ చూద్దాం. సెంటర్ ఎంత అవుతుంది మనకి? సెంటర్ గుర్తు మార్చి /2 చేయాలని చెప్పాను. గుర్తు మారిస్తే -3 అవుతుంది అంటే ఎంత అవుతుంది? 3. ఇది ఎంత అవుతుంది మనకి? -2. దీన్ని ఏమనుకుందాం మనం? హెచ్ కామా కే రైట్. నెక్స్ట్ ఏమని మనం రేడియస్ కనుక్కోవాలంటే దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే ఎంత? 3² 9. నెక్స్ట్ -2 హోల్ స్క్వేర్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? +2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఎంత అవుతుంది మనకి? 5. సెంటర్ తెలిసింది, రేడియస్ తెలిసింది. ఇప్పుడు ఏం రాయాలి? పారామెట్రిక్ ఫామ్. ద పారామెట్రిక్ ఫామ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్
ఆర్ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఎంత ఉందిరా మన దగ్గర 3 ప్లస్ 5 కాస్ థీటా. నెక్స్ట్ కే అంటే ఎంత ఉందమ్మా -2 ప్లస్ 5 సైన్ థీటా. సో పారామెట్రిక్ యాంగిల్ ఎక్కడ డిఫైన్ అవుతుంది మనకి 0 ఈజ్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π, 0 ఈజ్ లెస్ దాన్ థీటా ఈజ్ లెస్ దాన్ 2π. ఇది పారామెట్రిక్ ఫామ్. ఇది కూడా పారామెట్రిక్ ఫామ్ యొక్క యాంగిల్ డిఫైన్ చేయడం. సో జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఈ పారామెట్రిక్ ఫామ్ మీద క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు.